హాయ్ హలో అండి. ఈరోజు నేను కజ్జికాయలు చేయబోతున్నాను, మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఈరోజు రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది కదండి, అందుకని ముందుగానే 2 రోజుల ముందుగానే స్వీట్ చేసుకొని పెట్టుకుందామని రెడీ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికి మీకు రంజాన్ స్టార్ట్ అయి ఉంటుందండి. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు చూడండి. కజ్జికాయలు చాలా రకాలు ఉంటాయండి. ఇది నేను చేసేది మామూలుగా ఇంట్లో చేసుకునే కజ్జికాయలు చూపిస్తున్నాను. దానికి కావాల్సింది గోధుమ పిండి, మైదా పిండి, దాని స్టఫింగ్ లోపల ఎండు కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, ఇలాచి కొన్ని, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు, పిస్తా, తెల్ల నువ్వులు, ఈ పిండి కలుపుకోవడానికి తగినంత సాల్ట్, వాటర్ అండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ముందుగా పిండి కలిపి పెట్టుకోవాలండి. ఎలా కలపాలో చూపిస్తాను. 2 కప్పులు గోధుమ పిండి అండి. 1 కప్పు వేసాను కదా, సేమ్ కప్పుతో ఇంకో కప్పు 2 కప్పులు అండి. అలాగే 2 కప్పులు మైదా, 1 కప్పు వేస్తున్నాను. 1 కప్పు వేసాను, ఇంకో కప్పు మైదా, 2 కప్పులు మైదా. దానికి తగినంత సాల్ట్ అండి. బాగా కలుపుకొని వాటర్ పోసుకుంటా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగే కలుపుకోవాలండి. మరీ అంత సాఫ్ట్గా కాదు, అంత గట్టిగా కాదు. బాగా మెల్లిగా కలుపుకోండి. నాకు 1 గ్లాస్ వాటర్ సరిపోలేదండి, ఇంకా సగం వేసుకున్నాను. మీకు ఎంత సరిపోయిద్దో అంత వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ లూజుగా లేకుండా చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాడు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే కలుపుకోండి. పిండి కలిపానండి, ఇలా ఉండాలి పిండి. ఇది కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. దీంట్లో స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇవన్నీ తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా, ఇవన్నీ ఫ్రై చేసుకుంటానికి ముందుగా బాండీలో నెయ్యి వేసుకుంటున్నాను, 2 స్పూన్లు. గీ మెల్ట్ అయిపోయింది కదా, దాంట్లోకి బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టానండి, జీడిపప్పు, పిస్తా పప్పు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ, అది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, అంటే తెలుసు కదండి. ఇందులోకి నువ్వులు 2-3 స్పూన్ ఉంటుంది, తెల్ల నువ్వులు, గసగసాలు 1 స్పూన్, అందులోనే ఇలాచి, కొబ్బరి తురుము. అందులో కొబ్బరి తురుము వచ్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలండి, ఎక్కువ అవసరంలా, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇవన్నీ ఇందాక వేపుకున్న జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనకి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార అయితే ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలండి. నేను పంచదార వేయట్లేదు, బెల్లం వేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం దింపుకొని చల్లారిన తర్వాత బెల్లం కలుపుకుంటాను. చూడండి మొత్తం చల్లారిపోయింది స్టఫింగ్ది. ఇందులో బెల్లం కలుపుకుంటున్నా. 2 కప్స్ బెల్లం. ఇందాక 2 కప్పులు మైదా, 2 కప్పులు గోధుమ పిండి కలిపాం కదా, 2 కప్పులు బెల్లం అండి, సరిపోయింది. మీరు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకో కప్పు అయినా వేసుకోవచ్చు. షుగర్ అనేది కలుపుకుంటే ఇంకా ఈజీ అండి. షుగర్ లావు షుగర్ అయితే కొంచెం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. నేను షుగర్ తిన్నాను కాబట్టి ఇది బెల్లం వేసుకున్నాను. బెల్లం అంటే కొంచెం దానికన్నా ఇది బెటర్ కదండి, అందుకని షుగర్ లేకుండా బెల్లం వేసుకున్నాను. ఇదేమో ఇప్పుడు పక్కన పెట్టుకొని కజ్జికాయలకి చపాతీలు చేసుకుందాం. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పిండి, చూడండి ఇప్పుడు కొంచెం ఒక నిమిషం ఇలా బాగా మర్దన చేసి దీనికి
చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలు ఒత్తుకుందాం. పిండితో మొత్తం బాల్స్ చేసుకున్నాను అండి. ఇప్పుడేమో ఇది చపాతీ లాగా చేసుకున్నాను. మీకు ఇష్టమైన పెద్ద చేసుకోండి, లేకపోతే నేను ఈ సైజ్ చేసుకున్నాను అండి. చూడండి ఒకసారి, ఇలా పూరిలాగా ఒత్తుకోవాలి. పూరిలాగా ఒత్తుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మరీ లావు కాకుండా పలసగా ఈ సైజ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని వాటర్ పెట్టుకోవాలి. స్టఫింగ్ మొత్తం బయటకు రాకుండా బాగా ఒత్తుకోవాలి. వాటర్ దాకా కొంచెం లైట్గా పూసుకొని ఇలా మట్టేసుకొని కొంచెం ఇది అలా బయటకు స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా చేసుకోండి. దాని తర్వాత ఫోర్క్తో దీన్ని షేప్ చేసుకోండి. ఇలా ఫోర్క్తో ఇలా సీల్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు స్టఫింగ్ మొత్తం బయటకు రాకుండా పాడైపోయింది కదా ఆయిల్ మొత్తం. అందులో ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా ఈ మొత్తం బాల్స్ మొత్తం అన్నీ ఇలా చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత, మరీ ఎక్కువ వేడి కావాలి, మామూలు మీడియం సైజ్ వేడి అయితే అప్పుడు వేసుకోండి. చూడండి ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్లు కదలకుండా ఉంచుకోండి, లేకపోతే ఇది స్టఫ్ మొత్తం బయటకు వచ్చేసింది, ఇరిగిపోయింది కదా. అందుకని ఒక 30 సెకండ్లు కదిలించకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పక్కన పెట్టుకోండి. పక్క తిప్పుకుంటున్నాను లైట్గా కాలేదు కదా. మెల్లిగా నిదానంగా చూడండి. ఇలాగా గోల్డెన్ కలర్ వస్తే అప్పుడు తీసేయండి. అన్నీ అలాగే ఫ్రై చేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదండి. అందుకని మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. కజ్జికాయలు రెడీ అండి. ఫైనల్ అవుట్పుట్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇందులో చూడండి క్రిస్పీగా వచ్చినాయండి. నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం.